హాది విద్య కాది విద్య. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటేనరా, మీరు మంత్రం చెప్పుకున్నాము, మంత్రం చేస్తున్నాము, ఇలా మీరు చెప్పడం అనేది చాలా ముదావహం, గర్వించదగినటువంటి విషయం. కానీ మంత్రం యొక్క పూర్వాపరాలు కూడా మీరు పూర్తిగా తెలుసుకొని ఉండండి. నేను పంచదశ చెప్పుకున్నానండి, మా గురువు గారి దగ్గర మంత్రం చెప్పుకున్నాను, నేను చేస్తున్నాను, ఈ మాటలు కాదు కావాల్సింది. ఎవరైనా వచ్చి ఆ మంత్రం ఏమిటి, మంత్రానికి అర్థం ఏమిటి, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇలాంటివి ఏవైనా అనుమానాలు కనుక వచ్చినట్లయితే మీరు వాటిని నివృత్తి చేయగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆ వాంగ్మయం అంతా కూడా మీ చేతుల్లో ఉండాలి, మీకు అవి తెలిసి ఉండాలి. పంచదశి మహామంత్రం 3 రకాలైనటువంటి విద్యలుగా చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి వర్తమానంలోకి వచ్చేప్పటి 2 రకాలు అని చెప్తూ ఉన్నారు. ఈ 2 రకాలే బాగా పాపులర్ అయినాయి, 3వ విద్య కలేదు. అసలు ఏమిటి రకాలు అంటే హాది విద్య, కాది విద్య అని 2 రకాల విద్యలు చెప్తూ ఉన్నారు. కానీ మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే హాది విద్య, కాది విద్య, సాది విద్య అని 3 రకాలైనటువంటి విద్యలుగా ఈ మంత్రం చెప్పబడుతోంది. అయితే సాది విద్యకి పెద్దగా ప్రాచుర్యము అనేది లేదు, ఎక్కువ మంది ఆ విద్యని ఫాలో కావటంలా. అందుకే హాది విద్య, కాది విద్య అని 2 రకాలే చెప్తారు. అసలు ఏమిటి హాది విద్య, కాది విద్య అంటే, ఆ రోజున ఎప్పుడో పూర్వకాలంలో ఈశ్వరుడు తాండవం చేశాడు. మన వాళ్ళు పాడుతూ ఉంటారు చూడండి, శివుడు తాండవము చేసేనమ్మా, ఎలా హరిమృదంగం వాయించంగా పురంధరుడు వేణువుదాగా, అప్పుడు తాండవం చేశాడు. ఆ తాండవం చేస్తున్నటువంటి సమయంలో ఆయన చేతిలో ఉన్నటువంటి డక్కను నృత్తావసానే నటరాజరాజో సనాద డక్కానో పంచవారం, ఆ చేతిలో ఉన్నటువంటి డక్కని ఇలా ఆయన వాయించాడట. ఎప్పుడు వాయించాడు, ఎన్నిసార్లు వాయించాడు? నవ పంచవారం 14 సార్లు వాయించాడు. టగటక 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 వాయించాడు. ఆ డమరుకాన్ని వాయించాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి శబ్దం వచ్చింది. అది అందులో వచ్చినటువంటి ఆ గొప్పతనం. ఒక్కొక్కసారి వాయిస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శబ్దం వచ్చింది. ఆ వచ్చినటువంటి శబ్దం పాణిని మహాశయుడికి, పాణిని సంస్కృతంలో గ్రామర్ రాసినటువంటి ఆయనకి ఇవన్నీ కూడా అక్షర సమామ్నాయంలాగా వినిపించినాయి. అక్షర సమామ్నాయము అలా వినిపించినాయి. మొట్టమొదటి హకారంతో ప్రారంభమై లకారంతో పూర్తయిన ఈ అక్షరాలన్నీ కూడా హకారంతో ప్రారంభమైంది, లకారంతో పూర్తయింది. అందుకే దాన్ని హల్లులు అని అంటారు. అకారంతో ప్రారంభమై చకారంతో పూర్తయ్యాయి కాబట్టి వాటిని అచ్చులు అని అంటారు. ఇలా అచ్చులు, హల్లులు అని విభజన చేసి పాణిని సంస్కృతంలో వ్యాకరణ గ్రంథం రాయటం జరిగింది. అష్టాదశాధ్యాయి అనే పేరుతో ఆయన వ్యాకరణ గ్రంథం రాశాడు. ఇప్పుడు ఇవే శబ్దం ఆయనకి, మన మునీశ్వరుడి భరతమునికి ఆయన నాట్యశాస్త్రంగా వినిపించింది. దాన్ని ఆధారంగానే ఆయన నాట్యశాస్త్రం రాశాడు అని అంటారు. ఇలా రకరకాలుగా వినిపించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, మనకి హాది విద్య, కాది విద్య అని 2 రకాలైనటువంటి విద్య ఉంది. అక్షరాలన్నీ కూడా హకారంతో మొదలైతే హాది విద్య అని, కకారంతో మొదలైతే కాది విద్య అని చెప్పడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను, హకారంతో మొదలై లకారంతో పూర్తవుతాయి, వాటినే హల్లులు అని అన్నారు. ఇలా వచ్చినటువంటి అక్షరాలన్నీ కూడా హాది విద్య అన్నారు. ఎందుకంటే హాది హకారము మొదలైనటువంటి, హకారంతో ప్రారంభమైన విద్యది, దాన్ని హాది విద్య అన్నారు. దాన్ని అలాగే మనం చదువుతూ ఉండేవాళ్ళం. కొంతకాలం పోయేటప్పటికీ శబరస్వామి అని ఇంకో పండితుడు వచ్చాడు. ఆ శబరస్వామి అక్షర సమన్వయం ఇలా ఉండటానికి వీల్లేదు అని చెప్పి దాన్ని సంస్కరణ చేశాడు. మళ్ళీ ఆయన హల్లులన్నీ కూడా కకారంతో మొదలుపెట్టాడు.
అచ్చులన్నీనేమో అకారంతోనే ప్రారంభం అయ్యేవి, అందులో ఇబ్బంది ఏం రాలా. కానీ హల్లుల దగ్గరికి వచ్చేప్పటికీ పాణిని హకారంతోనే హల్లులు ప్రారంభం అవుతాయి అని చెప్పాడు. దాన్ని ఆది విద్య అన్నారు. కానీ ఈ శబరస్వామి వచ్చేప్పటికీ ఆయన అలా హకారంతో కాదండి, కకారంతో మొదలవుతాయి అని ఒక పద్ధతిలో వాటి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వర్గులు ఉన్నాయి చూడండి, కచడ తప, కక గైన్య చచ జైని, ఇలా ఈ అక్షర సమన్వయాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు శబరవర్మ. ఆయన ఏర్పాటు చేశాడు. దీన్ని కాది విద్య అన్నారు. కకారంతో ప్రారంభమైంది కాబట్టి కాది విద్య అన్నారు. హల్ అంటే హకారము, లకారము ఆ రెండు కలిసాయి కాబట్టి దాన్ని హల్లులు అని అన్నారు. ఇలా వచ్చినటువంటివే ఆది విద్య, కాది విద్య. మరి ఇప్పుడు ఈ మంత్రానికి దీనికి సంబంధం ఏమిటండి? ఉంది. ఏ రకమైనటువంటి సంబంధం ఉన్నది? మంత్రం గనక, పంచదశి మహామంత్రం గనక హకారంతో మొదలైతే ఆది విద్య, కకారంతో మొదలైతే కాది విద్య. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి తెలియాలంటే తెలిస్తే రాలి. మనం ఫాలో అవుతున్నటువంటి విద్య అంతా కూడా కాది విద్య. కకారంతోనే ఈ మంత్రం ప్రారంభం అవుతుంది. చూడండి, ఇక్కడ మొట్టమొదటి మంత్రం చూడండి, కయేల క్రీం హసక హల క్రీం సకల క్రీం అంటే కకారంతో ప్రారంభం అవుతూ ఉన్నది. కకారంతో ప్రారంభం అయితే దాన్ని కాది విద్య అని అంటారు. మరి రెండవ మంత్రం, రెండవ ఇది ఏమిటండి? ఆది విద్య. ఆది విద్య అంటే ఇది హకారంతో ప్రారంభం అవుతుంది. హసక హల క్రీం సకల క్రీం, మొట్టమొదటి పాదమే ఈ వాగ్భవకూటమే హసకల క్రీం, ముందు హకారం వస్తుంది. అందుకని దాన్ని ఆది విద్య అని అంటారు. హసకల క్రీం, హసక హల క్రీం సకల క్రీం, అది ఆది విద్య. ఈ రెండు రకాలుగాను కూడా ఈ మంత్రాన్ని మనం చేయటం జరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, రెండేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని. ఉన్నాయి. ఇందాక చెప్పాను సాది విద్య అని ఇంకోటి ఉన్నది ఏం చెప్పాను. అది ఎలా వచ్చింది అంటే, మంత్రం కనుక సకారంతో ప్రారంభమైనట్లయితే దాన్ని సాది విద్య అని అంటారు. అది సకారంతో ప్రారంభం అవుతుంది. అది ఎలా? సయేల క్రీం సహ హల క్రీం సకల క్రీం, ఇందులో 14 అక్షరాలే ఉంటాయి మంత్రంలో. ఇది సాది విద్య. ఇలా ఆది విద్య, కాది విద్య, సాది విద్య అని 3 రకాలైన విద్యల్లోనూ ఈ మంత్రం అనేది ఉంది. ఇప్పుడు మంత్రం చూద్దాం. ఈ ఆది విద్య, కాది విద్య చూసేటప్పుడు ఏ మంత్రం ఉత్తమమైనటువంటిది, ఏ మంత్రాన్ని మనం చూడాలి, అసలు ఎలా అని అంటే, ఇక్కడ మనకి ఆది విద్య, కాది విద్య 2 రకాల్లోనూ ఈ మంత్రం అనేది చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ 2 మంత్రాల్లోనూ ఏది శ్రేష్టము అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే ఆది విద్య కన్నా కాది విద్య శ్రేష్టమైనటువంటిది అని చెప్తా ఉన్నారు. కాది విద్య అనేది శ్రేష్టమైనటువంటిది. మరి కాది విద్యలో ఎంతమంది మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు, ఆది విద్యలో ఎంతమంది ఉపాసన చేస్తున్నారు, అసలు మంత్రాన్ని ఉపాసన చేసి తరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా మళ్ళీ అనుమానం. మొత్తం 12 మంది ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసించి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎవరు ఈ 12 మంది? మనుశ్చంద్ర కుబేరచ్చ లోపాముద్రాచ మన్మద అగస్త్య అగ్ని నంది సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తద పురద భట్టార గోదేవ్య ద్వాదశాదో ఉపాసకా. మొత్తం మనకి 12 మంది ఉపాసకులు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. 12 మంది ఈ మంత్రాన్ని జపించి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరు అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, నందీశ్వరుడు, ఇలా మొత్తం చంద్రుడు కూడా 12 మంది ఉన్నారు. విచిత్రం ఏమిటి అంటే, ఈ 12 మందిలోనూ 5గురేమో కాది విద్యలో మంత్రాన్ని ఉపాసన చేశారు, ఇంకొక 5 మంది ఏమో ఆది విద్యలో ఉపాసన చేశారు, 2 సాది విద్యలో ఉపాసన చేశారు. నందీశ్వరుడు అలాగే చంద్రుడు
వీళ్ళిద్దరూ సాధు విద్యలో ఉపాసన చేశారు. మనం ఇంకో విషయం గుర్తించాలి ఇక్కడ. 12 మంది పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేసి తరించారు. అందరు చేసింది పంచదశి మంత్రమే, కానీ ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి పొంతం ఉండదు. ఎవరి మంత్రం వాళ్ళది. ఈ 12 మంది కలిపి 10 రకాల మంత్రాలు చేశారు. సాధు విద్యలో ఇద్దరు ఉపాసన చేశారు అని చెప్పుకున్నాం కదా. ఎవరు? చంద్రుడు, నందీశ్వరుడు. ఈ 2 మంత్రాలు కూడా వేరు. నందీశ్వరుడు ఉపాసించిన మంత్రంలో 14 అక్షరాలే ఉంటాయి, తేడాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసించి తరించిన వాళ్ళు 12 మంది కూడా ఎవరి మంత్రాన్ని వాళ్ళే ఉపాసన చేశారు. ఒక మంత్రానికి ఒక మంత్రానికి సంబంధం లేదు. మనం ఇక్కడ ఇందులో వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని 3 రకాలైనటువంటి కూటములే ఉన్నాయండి అని మనం చెప్తున్నాం. కాదు, ఈశ్వరుడు అలాగే విష్ణుమూర్తి వీళ్ళు ఉపాసన చేసినటువంటి ఆ మంత్రాల్లో 5 ఖండాలు 6 ఖండాలు ఉన్నాయి. శంకర విద్యలో 28 మంత్రాలు ఉంటే విష్ణువు ఉపాసించిన మంత్రంలో 29 అక్షరాలు ఉన్నాయి. ఇన్ని అక్షరాలు ఉన్నాయి. ఇంత తేడా ఉంది చూడండి. అయినప్పటికీ ఇది మనం పంచదశి మహామంత్రం అనే పిలుస్తున్నాం. ఇలా పిలిచేటప్పుడు మనకి కాది విద్యలో 5గురు ఉపాసన చేశారు అంటున్నాం. కాది విద్యలో ఉపాసన చేసిన వాళ్ళు 5గురు. ఎవరెవరు వీళ్ళు? మనువు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు. మనువు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు, ఈ 5గురు వీళ్ళు కాది విద్యలో ఈ మంత్రాన్ని ఉపాసన చేశారు. అలాగే ఆది విద్యలో ఉపాసన చేసినటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ 5గురు ఉన్నారు ఇక్కడ ఆది విద్యలో కూడా. ఎవరు వీళ్ళు? లోపాముద్ర, సూర్యుడు, అగస్త్యుడు, విష్ణువు, శివుడు. ఈ 5గురు ఆది విద్యలో ఉపాసన చేశారు. మరి నందీశ్వరుడు, చంద్రుడు ఇద్దరునేమో సాధు విద్యలో ఉపాసన చేశారు. ఇలా 12 మంది ఉపాసన చేశారు. అయితే మరి ఇప్పుడు ఈ మంత్రాల్లో ఏ మంత్రం ఉత్తమమైనటువంటిది? ప్రముఖంగా మనకు వినిపించేది ఆది విద్య, కాది విద్య. ఈ 2 మంత్రాల్లోనూ, ఈ 2 రకాలైన విద్యల్లోనూ ఏది ఉత్తమమైనటువంటిది? అలా చూస్తే ఒక్కొక్క విద్యలోనూ 4, 5గురు ఉపాసన చేశారు కాబట్టి ముందు ఆ మంత్రం ఏదో, ఆ విద్యలో శ్రేష్టమైన మంత్రం ఏదో చూడాలి మనం. ఆది విద్యలో మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రం శ్రేష్టమైనటువంటిది. అంటే కైల క్రీం, హతకాల క్రీం, సకల క్రీం మన మంత్రం అది. అది శ్రేష్టమైనటువంటిది. అదే ఆది విద్యలో గనక వెళ్ళినట్లయితే లోపాముద్ర ఉపాసించినటువంటి మంత్రము హసకల క్రీం, హసకహల క్రీం, సకల క్రీం, ఇది శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నాం. కాది విద్యలో మన్మధుడు, ఆది విద్యలో లోపాముద్ర. ఇది బాగానే ఉందండి. మరి ఈ 2 మంత్రాల్లోనూ శ్రేష్టమైనటువంటిది ఏది? మళ్ళీ అనుమానం. ఈ 2 మంత్రాల్లోనూ కనుక చూసినట్లయితే కాది విద్యలో చెప్పినటువంటి మంత్రమే శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆది విద్య, కాది విద్య ఇన్ని రకాలైనటువంటి విద్యలు చెప్తున్నప్పటికీ శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే అన్నింటిలోనూ కాది విద్య. కాది విద్యలో నియమాలు, నిష్టలు చాలా తక్కువ. ఆది విద్యలో అవి ఎక్కువ ఉంటాయి. అందుకని కాది విద్యలో మంత్రం చేయటం తేలిక. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇలా ఇందులో ఇన్ని అక్షరాలు ఉన్నాయి, ఇందులో ఇన్ని అక్షరాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. మరి ఎవరెవరు ఏ మంత్రాన్ని ఉపాసన చేశారు అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో కాది విద్యలో చేసినటువంటి మంత్రమే చాలా ఉపయుక్తమైనటువంటిది అనే మాట కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పంచదశి మహామంత్రంలో అక్షరాలు ఎన్నున్నాయి అనే విషయం వచ్చేప్పటికీ మనం కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నాం 15 అక్షరాలు ఉన్నాయండి అని. మరి 15 అక్షరాలు ఏమిటి? నందీశ్వరుడు జపం చేసినటువంటి ఉపాసన చేసిన మంత్రంలో 14 అక్షరాలు ఉన్నాయన్నాం. విష్ణువు ఉపాసించినటువంటి మంత్రంలో 29 అక్షరాలు ఉన్నాయి అన్నాం. మరి ఇంత తేడా ఉంది కదా, డబల్ తేడా ఉంది కదా. మరి 15 అక్షరాలని ఎట్లా చెప్తున్నాము అంటే, కాది విద్యలో ఉన్న మంత్రాలు అన్నింటిలోనూ
శ్రేష్టమైన మంత్రం ఏమిటి అంటే మనకి మన్మధుడు ఉపాసించిన మంత్రము. బాగుంది. ఈ మన్మధుడు ఉపాసించిన మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కైయల క్రీం, హతకాల క్రీం, సకల క్రీం, 15 అక్షరాలు ఉన్నాయి. ఆది విద్యలో ఉన్న మంత్రాల్లో శ్రేష్టమైనటువంటిది ఏది? లోపాముద్ర ఉపాసించిన మంత్రము. మరి లోపాముద్ర ఉపాసించిన మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మళ్ళీ అక్కడ కూడా చిన్న అనుమానమే. అక్కడ కూడా 15 అక్షరాలే ఉన్నాయి. హసకాల క్రీం, హసకాల క్రీం, సకల క్రీం, 15 అక్షరాలు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆది విద్యలో శ్రేష్టమైనటువంటిది అని చెబుతున్న మన్మథ విద్యలో ఉన్న మంత్ర అక్షరాలు ఎన్ని అంటే 15. అలాగే ఆది విద్యలో శ్రేష్టమైనటువంటి మంత్రము అని చెబుతున్న లోపాముద్ర మంత్రంలో అక్షరాలు 15. ఎటు చూసినప్పటికీ ఉత్తమమైనటువంటి మంత్రాలు అని చెప్తున్న మన్మధుడు కానీ లోపాముద్ర కానీ వీళ్ళు ఉపాసించే 2 మంత్రాల్లోనూ కూడా ఉన్న అక్షరాలు 15. అక్కడ 15, ఇక్కడ 15. ఈ కారణం చేత పంచదశి మహామంత్రంలో అక్షరాలు ఎన్ని అన్నప్పుడు 15 అని టెకమని చెప్పేస్తున్నాం అంతే. నిజంగా చూస్తే 15 కాదు. ఇప్పుడు ఆ వేరియేషన్ ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇలా మొత్తం ఆది విద్య, కాది విద్య, సాది విద్య ఇవన్నీ కూడా మనకి చెప్పడం అయింది. ఇక ఇందులో ఇంకొక గొప్పదైనటువంటి విషయం ఏమంటే అసలు మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి జాగ్రత్తగా చూడండి అన్నారు. అసలు మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని అంటే ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. హల్లు, హల్లు అన్నప్పుడు 2 అక్షరముల కలయిక. కకారం ఉందనుకోండి, క ప్లస్ ఆ, కా ఒకటి ఆ ఒకటి, ఇలా 2 అక్షరాలు ఉంటాయి. సా, ఇస్, ఆ, ఇలా హల్లు అంటే 2 అక్షరముల కలయిక, అచ్చు అంటే 1. ఇలా గనక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి కూటమిలో క, ఏ, ఈ, ల, హ్రీం. ఇక్కడ చూడండి, కకారము అంటే 2 అక్షరాలు, ఏకారము 1, ఈకారము 1, లకారము 2, కా 2, ఏ 1, ఈ 1, లా 2, అంటే 2, 2, 4, 2, 6. మరి హ్రీంకారం వచ్చేటప్పటికీ హ్రీంకారంలో మొత్తం 12 అక్షరాలు ఉన్నాయి అనే విషయం చెప్పడం జరుగుతుంది. హ్రీంకారంలో 12 అక్షరాలు ఉంటాయి. ఈ 12ను 6, 18. కాబట్టి మొట్టమొదటి కూటమిలో ఉండే మొత్తం అక్షరముల సంఖ్య ఎంత అంటే 18 అక్షరాలు ఉంటాయి. అలాగే రెండవ కూటమిలో లెక్కేయండి. హ 2, స 2, క 2, హ 2, లా 2. 5 అక్షరాలు హల్లులే కాబట్టి 5, 2, 10. హ్రీంకారంలో 12. 10ని 12, 22 అక్షరాలు అవుతుంది రెండవ కూటమిలో. మూడవ కూటమిలోకి వచ్చేప్పటికి సా 2, క 2, లా 2, 3, 6. 6ను హ్రీంకారంలో 12, 18. కాబట్టి మొట్టమొదటి కూటమిలో 18, రెండవ కూటమిలో 22, మూడవ కూటమిలో మళ్ళీ 18. 18ని 22, 40ని 18, 58 అక్షరాలు ఉన్నాయండి మొత్తము అని అంటూ ఉన్నారు. పంచదశి మహామంత్రంలో సరిగ్గా జాగ్రత్తగా కనుక మనం లెక్క పెడితే 58 అక్షరాలు ఉన్నాయి అన్నారు. సరే, ఇప్పుడు ఈ 58 అక్షరాల్లోనూ మనం లెక్క పెట్టుకోవాల్సినవన్నీ ఒకసారి వచ్చినటువంటి అక్షరాన్ని మళ్ళీ రెండవసారి లెక్క పెట్టకుండా అలా లెక్కేయాలి. ఒకసారి వచ్చిన అక్షరాన్ని రెండోసారి లెక్క పెట్టకూడదు. అంటే మంత్రం చూడండి, కైల క్రీం, హసక హల క్రీం, సక లక్రీం. కకారం 3 సార్లు వచ్చింది. బయట కూటమిలో వచ్చింది, రెండో కూటమిలో వచ్చింది, మూడో కూటమిలో వచ్చింది. 1గానే లెక్క పెట్టాలి. మొట్టమొదటి కూటమిలోనే లెక్క పెట్టాలి తప్పించి 2, 3 కూటములందు ఈ కకారాన్ని లెక్క పెట్టకూడదు. అంటే కకారం ఒక్కసారి వస్తుంది. అలాగే ఏ కారము ఒకసారి వచ్చింది, ఈ కారము ఒకసారి వస్తుంది. ఇలా మనం మొత్తం మంత్రాన్ని రాసుకుని ఒక లెక్క పెట్టినటువంటి అక్షరాన్ని కొట్టేసుకుంటూ వెళితే మొత్తం మనకి 9 అక్షరాలు వస్తాయి.
ఇలా ఒకసారి లెక్కబెట్టిన అక్షరాన్ని రెండోసారి లెక్క పెట్టకుండా కనుక మనం తీసుకుంటే 9 అక్షరాలు వస్తాయి మన కౌటికి. ఆ 9 అక్షరాలు ఏమిటి అంటే ఇక్కడ భూమి ఛందసి ఓ మాయా శక్తి కృష్ణమాదనవు అర్ధ ఛందస్య బిందుశ్చ నవార్ణో మేరు రుచ్యతే. ఈ 9 అక్షరాల వల్లనే శ్రీచక్రము అనేది ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి శ్రీచక్రము అనేది ఎలా వచ్చింది అంటే ఈ శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రం పంచదశి మహామంత్రంలో ఉన్న 9 అక్షరముల వల్లనే ఈ శ్రీచక్రం ఏర్పడింది. ఎలా ఏర్పడింది? ఇప్పుడు మనం చిన్న శ్లోకం చెప్పాం. భూమి ఛందసి ఓ మాయా శక్తి కృష్ణమాదనవు అర్ధ ఛందస్య బిందుశ్చ నవార్ణో మేరు రుచ్యతే. అంటే లకారము, లకారం వల్ల భూపురం ఏర్పడింది. సకారము, దీనివల్ల 16 దళములు కలిగిన ఆ చక్రం ఏర్పడింది, షోడశ దళం. అలాగే హకారము, అష్టదళ పద్మం వచ్చింది. మాయా, ఈకారము, చతుర్దశారం వచ్చింది. శక్తి, ఏకారము, ఇక్కడ బహిర్దశారం. కృష్ణమాధ్య, అంతర్దశారం. మాదన, ఆ తర్వాత ఉన్నటువంటి త్రికోణం. అర్ధచంద్రము, బిందువు, నాదము, ఆ తర్వాత బిందువు, నాదము, బిందువు. ఇలా మొత్తం ఈ శ్రీచక్రం అంతా కూడా పంచదశి మహామంత్రం నుంచే ఏర్పడింది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మనకి పంచదశి మహామంత్రము ఈ శ్రీ విద్యలో చాలా చాలా గొప్పదైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మనం శ్రీమద్ వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ కంఠాదిక్కటి పర్యంతం మధ్య కూటస్వరూపిణి శక్తి కోటైక తాపన్నకటి అదో భాగధారిణ మూలమంత్రాత్మిక మూలకూటత్రేకళేబర, ఈ నామాల్లో ఈ మంత్రాన్ని వర్ణించడం జరిగింది.